ప్రతి సినిమా బ్లాక్ బస్టర్. సుకుమార్ నాకు నచ్చిన లాస్ట్ సీన్ గూస్ బంప్స్ వచ్చేసినాయి, ఎమోషనల్ అయిపోయినా. చాలా భలే ఉండదు. బుచ్చిబాబు జై బుచ్చిబాబు, జై చరణ్. గేమ్ చేసారు కంటే అందరూ 100% వేలో పుష్పగా చెప్తానా, చూస్తా అంటే తెలిసిపోతాను కదా. జై చరణ్. కాదు ఒక వీరుడుగా ఒక యోధుడు ఎట్లా పోరాడతాడో, ఒక అడవిలో కానీ ఇక్కడ మన అడవుల్లో కొండల్లో నీళ్ళలో ఎట్లా ఒక సైనికుడు ఎట్లా పోరాడతాడు కష్టాలు, అది కూడా ఈ సినిమాలు కూడా ఒక నీతివంతుడు ఎట్లా కరెక్ట్గా ఉండాలా, ఒక పక్క వాళ్ళని ఆశ్రయించుకునేట్టుగా వాడు ఒక మంచిగా ఉండి చెడ్డగా ఉండి నీతిగా మనలో ఉండే వాళ్ళు ఎట్లా పోరాడి ఎట్లా కుళ్ళుగా కుచత్రాలు చాలా ఉన్నాయి. అవన్నీ లేకుండా ఒక నీతివంతుడు ఎలా ఉంటాడో, కుళ్ళు వాళ్ళు కూర్చి వాళ్ళందరికీ నీతివంతుగా ఒక పట్టుదలగా ఒక కసిగా పోరాడి ఒక అందరికీ కుళ్ళోళ్ళు కూడా మనోరు రాని పోరాడే సినిమా ఇది పెద్ద. ఇలాంటి సినిమా మటుకు హైలైట్. ఇలా నీ పక్క చుట్టుపక్కల ఒక చిత్రం ఉంటారు. బాగుంది గురు, సూపర్గా పిచ్చగా ఉంది. రెండో కితా చూస్తాను ఇది బాగుంది సార్. రొటీన్గా ఏం లేదు, కొత్తగా బాగుంది స్టోరీ. బాగుంది సార్. ఎలా ఉంది సినిమా? బాగుంది నా సినిమా అయితే బాగుంది. కరెక్ట్ క్లైమాక్స్ బాగుంది కానీ కొంచెం ల్యాగ్ అయింది, లాస్ట్లో కొంచెం ల్యాగ్ అయింది. ఇంకా బీజిఎం అయితే కరెక్ట్ ఫైట్ సీన్స్లో దున్నేసినాడు ఏఆర్ రెహమాన్. బీజిఎంలో అయితే ఒక రేంజ్ పీక్స్లో కొట్టినాడు ఎప్పుడు ఫైటింగ్ సీన్స్లో మాత్రం. ఇంకా సాంగ్స్ ఇంకా బాగుంది. యాక్టింగ్, జాన్వీ కపూర్ యాక్టింగ్, ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తే చెక్కిపోతుంది. రామ్ చరణ్ యాక్టింగ్ కూడా భలే ఉంది, సూపరు బాగుంది. నా మొత్తానికి రివ్యూ ఇవ్వచ్చు, ఒక 8 ఇవ్వచ్చు. 10కి 8 ఇస్తా ఖచ్చితంగా. ఇంకా ఎవరి యాక్టింగ్ బాగుంది? శివన్ యాక్టింగ్ బాగుంది, శివరాజ్ కుమార్ యాక్టింగ్, జగపతి బాబుది బాగుంది. అంతేనా? ఇంకా జగపతి బాబు సినిమా మొత్తం ఉంటాడా? కొంచెం ఉంటాడు, ఫస్ట్ హాఫ్ ఉంటాడు. బాగుంది ఫస్ట్ హాఫ్ కూడా. సెకండ్ హాఫ్ అయితే ఇంకా చాలా బాగుంది. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ బాగుంటుంది కానీ సెకండ్ హాఫ్ కొంచెము ఎమోషనల్గా దెబ్బతీస్తాడు. లాస్ట్లో ఎమోషనల్గా దెబ్బతీస్తాడు. అదే అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు కరెక్ట్ ఎక్కడో ఒక పాయింట్లో కొడతాడు. ఆడ మంచి పాయింట్లో కొట్టినాడు సనా బుచ్చిబాబు. ఎమోషనల్ అయిపోవచ్చు. అందరూ సీరియస్గా, అందరూ ఎంజాయ్ చేస్తే ఇంత సీరియస్గా అయిపోవడం, అసలు కొట్టేసినాడు, దెబ్బతీసినాడు లాస్ట్లో ఎమోషనల్గా దెబ్బతీసి. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రంగస్థలం సినిమాను డామినేట్ చేశారా పర్ఫార్మెన్స్లో? లేదు నా రంగస్థలము అంత లేదు కానీ బాగుంది. సినిమా అయితే బాగుంది. యాక్టింగ్ పీక్ ఉంది. ఆ ఫైట్ సీన్స్ అయితే ఇంకా చెప్పనవసరం లే. బీజిఎం ఫైట్ సీన్స్లో కొట్టినాడే భయంకరంగా ఉంది. ఆ బీజిఎం మాత్రం చూడండి మీరు, సినిమా బాగుంది. ఐటమ్ సాంగ్ సూపర్. ఇలాంటి డాన్స్ రామ్ చరణ్ వేయలేడు, ఇంకా అలాంటి డాన్స్ చేయించారు. సూపర్ హిట్. ఇప్పుడుండే యూత్ కి, ఇప్పుడుండే జనరేషన్ కి మంచి మెసేజ్ ఇచ్చాడు రామ్ చరణ్. ఇలాంటి మెసేజ్ ఇంకా పక్కా నేషనల్ అవార్డు పక్కా రావాల్సిందే. నేషనల్ అవార్డు రామ్ చరణ్ కి. ఇలాంటివి రామ్ చరణ్ మాత్రమే తీవాలి. గేమ్ గురించి బాగా చెప్తున్నారు. బాబు